చేసిండు అమ్మాయిని ఎట్లా ట్రాప్ చేసిండు ఇప్పుడు వాని చేతికి చూస్తే మనకు గుడిలో కట్టుకునే ఇట్లాంటి దారం ఉన్నట్టు మీరు ఇన్వెస్టిగేషన్ కనిపిస్తుంది కదా సో ఎట్లా ట్రాప్ చేసిండు వాడు ఇది వాడి పేరు సమీర్ అని కనిపిస్తుంది వానికి చేతికి ఎందుకున్నాయి ఆయన పేరు సమీరానా వాడు ఎట్లా యాక్ట్ చేస్తున్నాడు హిందూలాగా యాక్ట్ చేస్తున్నాడు అనమాట సో వాడు ఎట్లా ట్రాప్ చేసిన అమ్మాయికి నేను చెప్తా ఫస్ట్ వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే అమ్మాయి దొబ్బుకుంటారా పెళ్లి సంబంధాలు రావట్లేమని పెళ్ళికి జిమ్కి పంపించడం జరిగింది జిమ్కి పంపిస్తే వాడు జర బక్క అవుతుంది అని చెప్పేసి మన చేతిలో పెట్టిరనమాట నేర్పి అదే అని చెప్పేసి వాడు ఏం చేసిండు నేర్పి అంటే సీదా మేము సెక్సువల్గానే వాడుకుంటు ఇదే జిమ్ జిహాద్ అంటారు జిమ్లలో జరుగుతున్న వాస్తవాలు ఇదే జిమ్లలో అమీర్పేట సెంటర్గా జిమ్ జిహాద్ అమీర్పేట కాదు యావత్ భారతదేశంలో జిమ్ జిహాద్ జిమ్ ఇప్పుడు అమ్మాయి జిమ్ నేర్చుకోనికి వెళ్తే అమ్మాయిలని ఇట్లా టచ్ చేయడము సో ఈ విధంగా కనెక్ట్ అవ్వడము సో సెక్సువల్గా వాడుకోవడము రీసెంట్గా బంజారాస్లో ఒక కేసు వచ్చింది బ్రాహ్మణ అమ్మాయి ఆమె కూడా హైలైట్ ఏంటంటే బ్రాహ్మణ అమ్మాయి మనకు వచ్చింది కేసు అది అయిపోయిన తర్వాత వచ్చింది అంటారు కదా మొత్తం అయిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తాం అయిపోయిన తర్వాత మనకు కేసు వచ్చింది కేసు వస్తే బ్రాహ్మణ అమ్మాయిని 3 సార్లు ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించిండు సరే వాడుకొని వదిలేసిన తర్వాత అమ్మాయికి హిందువుతో పెళ్ళైంది హిందువుతో పెళ్ళి అయితే ఎంత చేసినా కూడా అమ్మాయి ప్రెగ్నెంట్ కావట్లేదు ఏంటంటే డాక్టర్స్ తెలిసి ఆల్రెడీ నువ్వు 3 టైమ్స్ అబార్షన్ చేసుకున్నావు ఇప్పుడు నీకు పిల్లలు ఉండడం కష్టం అని చెప్పేసి వాళ్ళు తీసేయడంతో అమ్మాయి మన దగ్గరికి వస్తే అమ్మాయి ఏం చేసింది వల్ల అదే జిమ్కి వెళ్ళి అది చెప్పు తీసుకొని కొట్టడం నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పేసి ఈ విధంగా ఆ అమ్మాయికి అడిగినాం ఎందుకు ఇదంతా అయిందనంటే నాకు తెలియదు అప్పుడు నేను లవ్లు ఉన్నా ట్రాప్లు ఉన్నా నన్ను దర్గాకి తీసుకెళ్ళాడు నాకు ఫుడ్ లేదో కల్పించేసి అని చెప్పేసి ఇప్పుడు అమ్మాయి చెప్తుంది ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఏం చేయలేము ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది